అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో ఇది కొంచెం కొత్త టాపిక్ ఏం కాదు, అందరికి చాలా మందికి డౌట్స్ ఉంటుంది. ఇంటి ప్రాపర్టీ లేకుండా ఇల్లనే కాదు ఏదైనా సరే ఆస్తి లేకుండా ఒక మనిషి వాళ్ళ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి ఏదైనా విదేశాలకు వెళ్తే లోన్ వస్తుందా? ఎస్, ఈ టాపిక్ మీద నేను మీకు ఈ వీడియోలో మొత్తం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఏంటి అంటే, అసలు మీకు ప్రాపర్టీ ఏం లేకుండా లోన్ ఇచ్చి ఇన్ కేస్ లోన్ కట్టకపోతే ఏమవుతుంది? ప్రాపర్టీ ఉండగా లోన్ ఇస్తే మనం లోన్ కట్టకపోతే ప్రాపర్టీ పీకేసుకుంటారు. సో అట్లా ఇన్ కేస్ మనం ప్రాపర్టీ లేకుండా లోన్ తీసుకొని లోన్ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది? ఇది ఇంత క్వశ్చన్ కూడా వచ్చింది చాలామందికి. సో ఈ వీడియోలో మీకు ఇలాంటి డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేసేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఎందుకంటే నేను మీకు నాకు ఇలా థ్యాంక్ యూ అన్నది ప్రతి వీడియోలో చెప్పినా కానీ సరిపోదు. ఎందుకంటే అసలు నేను సాఫీగా అట్లా ఊరికే అలా మైండ్ రిలీఫ్ కోసం, ప్లస్ ఇంకా ఎవరన్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తే ఎవరికన్నా అసలు తెలియని వాళ్ళకి, అసలు వెళ్ళలేరు అనుకున్న వాళ్ళకి ఓకే ఇలా ఉంటుందా అని ఏమన్నా ఐడియాస్ వస్తాయి, తెలిసి పెట్టుకో, ఇలా జస్ట్ ఊరికి అట్లా క్యాజువల్గా స్టార్ట్ చేశాను నేను ఈ యూట్యూబ్ జర్నీ అన్నది. మీరైతే దీన్ని నిజంగా చాలా సక్సెస్ఫుల్ చేస్తున్నారు. నాకు ఐఎమ్ సో హ్యాపీ. సో నేను చాలా హ్యాపీ, మీరు చూడొచ్చు, నా ఫేస్లో చూడొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో జనరల్గా అయితే మనకి ఏ టైప్స్ లోన్స్ ఉంటాయి? బ్యాంకు నుంచి లోన్ తీసుకునేది ఉంటుంది, తర్వాత అది ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ఏదైనా లోకల్లో, ఇప్పుడు ఇండియా అనుకోండి, ఇండియా లోకల్లో బ్యాంక్స్ నుంచి మనకి మాస్టర్స్ చేయడానికి లోన్ ఇస్తుంది. ఆ లోన్ కూడా వాళ్ళు కాలేజ్ ఫీజు ఇట్లా మొత్తం 80% ఇస్తారు, మిగిలిన 20% మనం కట్టుకోవాలి. ఇంకా ఎంత పర్సెంట్ ఇస్తారా ఏది అన్నది మనం ఇంకా ఇట్ డిపెండ్స్. సో ఇప్పుడు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా కన్ఫామ్గా ఒక ప్రాపర్టీనో ఒక ప్రాపర్టీ పెట్టాలి. లైక్ ఒక ప్లేస్, ఒక షాపు, లేకపోతే ఒక హౌస్, ఇట్లా మనము షూరిటీ అయితే పక్కా పెట్టాలి. ఇంకా చాలా అంటే చాలా ఇస్తారు అంటే చాలా మనము అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక హౌస్ మనం లోన్ పెడుతున్నాము అంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి చుట్టూరు కొలతలు తీసుకొని ఎక్సెట్రా చాలా ఉంటుంది. సో ఇది ఒక ప్రాసెస్. ఇంకొకటి ఏంటి అంటే, ఒక మనిషి అప్లికెంట్ని పెట్టి లోన్ తీసుకోవడం. లైక్ ఇప్పుడు నాది కాదు, నాకు ఎవరన్నా నా అప్లికెంట్ అంటే మన ఫాదర్ కానీ మదర్ కానీ ఇట్లా ఎవరికన్నా ఉద్యోగం ఉంది, సో ఇట్లా ఎక్సెట్రా వాళ్ళ ఇన్కమ్ చూసి, వాళ్ళ క్రెడిట్ స్కోరు, వాళ్ళ ఇన్కమ్ చూసి, వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని, మొత్తం వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని ఇలా లోన్ ఇస్తారు ఒకరు, ఏది ప్రాపర్టీ పెట్టకున్నా కానీ. సో ఏంటంటే ఇప్పుడు మనం కట్టలేదు అనుకోండి, వాళ్ళ మీద పడతారు, సో వాళ్ళు కట్టాలి. సో ఇది ఒక ప్రాసెస్. ఇంకొకటి ఏంటి అంటే, అసలు అప్లికెంట్స్ కూడా లేకుండా, ఈ ప్రాపర్టీ పెట్టకుండా మన క్రెడిట్ స్కోర్ చూసి కూడా లోన్ తీసుకోవచ్చు. ఇది ఇంకొకటి. సో ఇలా మనకి ప్రాపర్టీ లేకుండా లోన్ వస్తుంది, ప్రాపర్టీ ఉండి లోన్ వస్తుంది, ఎక్సెట్రా ఇట్లా లోన్ అయితే పక్కా వస్తుంది. సో పక్కా వస్తుంది అంటే మీకు కావాలి అనుకుంటే మీ క్రెడిట్ స్కోర్ చూసి లోన్ పక్కా మళ్ళీ దీని ఎలా తీసుకొని ఫ్లోలో అనేసాను నేను. పక్కా వస్తుందంటే మీకు కావాలి అని మీరు అప్లై చేసి కరెక్ట్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నారంటే లోన్ అయితే పక్కా వచ్చేస్తుంది. సో ఇది మనం ప్రాపర్టీస్ లేకున్నా కూడా మనం లోన్ తెచ్చుకోవచ్చు. మీకు పెట్టాలి ప్రాపర్టీస్ ఉండి మీరు పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే అలా కూడా లోన్ తెచ్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అంటారా? ప్రాపర్టీ పెట్టి మనం లోకల్ బ్యాంక్స్లలో తీసుకున్నాం అనుకోండి, 8% ఇంట్రెస్ట్ రేట్. వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ రేట్ చెప్తారు, 8%, 9%. ఇప్పుడు నాకు తెలిసి అందరు ఇంట్రెస్ట్ రేట్లు పెంచేశారు. ఎవరో అన్నారు నాతో రీసెంట్గా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలిసి నాకు కొందరు. సో వాళ్ళు అన్నారు ఇంట్రెస్ట్ రేట్ పెంచేశారు, ఇప్పుడు చాలా ఎక్కువ ఇస్తున్నారని. కరెక్ట్గా నాకు తెలియదు ఎంత అన్నది. సో ఆ కాంప్లికేటెడ్ టాపిక్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. సో ఇప్పుడు ఏంటి, లోకల్ బ్యాంక్స్లో ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైవేట్ బ్యాంక్, సపోజ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అంటున్నాం, ఇండియన్ బ్యాంక్, లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా, ఇట్లా మనం ఇండియన్ బ్యాంక్స్ లోన్ తీసుకొని వాళ్ళు మనకు అక్కడ కన్వర్ట్ చేసి పంపాలి కదా. సో అది పక్కన పెట్టేస్తే మనం ఏం చేయాలి, లోన్ రివర్స్ కట్టాల్సింది ఇండియన్ రూపీస్లోనే. సో ఇవి ఎన్బిఎఫ్సిస్ అని కొన్ని ఉంటాయి. అలాంటివి ఏంటి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్స్, లైక్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెండర్స్,
వాళ్ళు ఏం చేస్తారు మనకి, వాళ్ళు యూఎస్డీలో కానీ వాళ్ళ కరెన్సీలో అట్లా మనకు మనీ ఇస్తే మనం తిప్పి మళ్ళీ వాళ్ళ కరెన్సీలోనే మనం వాళ్ళకి పే చేయాలి. సో ఏంటి అంటే అల్టిమేట్గా మీరు ఏ ప్రాపర్టీ పెట్టకుండా లోన్ కావాలి అన్న వస్తుంది, మీరు ప్రాపర్టీ పెట్టి లోన్ కావాలన్నా వస్తుంది. ఇన్ కేస్ మీరు ప్రాపర్టీస్ ఏమీ పెట్టకుండా షూరిటీ ఏ కో అప్లికెంట్ ఎవరు మన వెనకాల ఇంకో మనిషి లేకుండా ఏమీ లేకుండా మొత్తం మీ మీదే లోన్ ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు. తర్వాత ఇన్ కేస్ లోన్ కట్టకపోతే వాళ్ళు లీగల్గా లాయర్స్ నుంచి కానీ ఇట్లా లీగల్గా మీ నుంచే కట్టించుకుంటారు. మనం ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇస్తేనే మన 10 రూపాయలు తీసుకున్నాడు అన్నట్లు చూస్తాం కదా. అలాంటివి వాళ్ళు లక్షలు ఇస్తున్నప్పుడు అంత గుడ్డిగా అయితే ఇయ్యరు కదా. ఇవ్వడం మాత్రం జస్ట్ ఎలా ఇస్తారంటే మన క్రెడిట్ స్కోర్. అసలు మీ ప్రాపర్టీ ఏం లేకుండా కో అప్లికెంట్ లేకుండా మీకు లోన్ కావాలి అంటే మెయిన్ ఏం చూసిస్తారు అంటే మన క్రెడిట్ స్కోర్. ఇప్పుడు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, ఎట్లా వస్తుంది అది మనకి? ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా ఈఎంఐలు తీసుకున్నారనుకోండి, మనం ఈ మధ్యన చాలామంది ఈఎంఐలు తీసుకొని ఏదన్నా కొంటున్నారు, అంతా ఒక్కసారిగా కొనేస్తే మన డబ్బులు ఎందుకులే మొత్తం అయిపోయిన ఫీలింగ్ వస్తుందని కొందరు ఓకే ఇట్లా మంత్లీ కట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ బర్డెన్ అనిపించదని కొందరు, ఇట్లా అది సో రీజన్స్. సో ఈఎంఐ ద్వారా ఎప్పుడైతే మీరు ఏదన్నా ఒక వస్తువు కొన్నారు అంటే మీరు నెలకి ఇంత అని పే చేస్తారు కదా. సో దాన్ని బట్టి వాళ్ళకి మీకు క్రెడిట్ స్కోర్ అనేది బిల్డ్ అవుతుంది. అది దేనికి లింక్ అవుతుంది? మీ పాన్ కార్డ్కి. మీరు ఒక ఈఎంఐ కొనేటప్పుడు వాళ్ళు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్ ఏముంటే డాక్యుమెంట్లు అన్నీ తీసుకుంటారు. సో అది మీ మీద అయితే పక్కా ఉంటుంది. సో మీ మీద ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆధార్ కార్డు ఒక పాన్ కార్డు ఒకటే అనుకోండి, డిఫరెంట్ కాదు. ఇప్పుడు సపోజ్ నాది అనుకోండి, నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు ఇచ్చాను అనుకోండి, దాని మీద ఒక క్రెడిట్ స్కోర్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు పొర్రపాటుగా రూపాయి అయినా సరే, ₹1 అయినా సరే కట్టలేదనుకోండి, అదేమవుతుంది నెల మీరు తెలీదు, మీరు చూసుకోలేదు, బౌన్స్ బ్యాక్ అయ్యింది ఎక్సెట్రా.